హన్మకొండ కలెక్టరేట్ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. పాలిటెక్నిక్ విద్యార్థులు టీఎన్జీఓల ఆందోళనకు మద్దతుగా వచ్చిన బీఆర్ఎస్ నేత మాజీ మంత్రి హరీష్ రావును పోలీసులు అరెస్టు చేశారు. జీవో 97ను రద్దు చేయాలని విద్యార్థులు ఆందోళన చేపట్టగా వారికి మద్దతుగా హరీష్ రావు ధర్నాలో పాల్గొన్నారు. దీంతో పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకుని సుబేదారి పోలీస్ స్టేషన్కు తరలించారు. హరీష్ రావు అరెస్టుపై బీఆర్ఎస్ శ్రేణులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశాయి. పోలీసులకు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పరిస్థితి ఉద్రిక్తంగా మారడంతో కలెక్టరేట్ వద్ద భారీగా పోలీస్ బలగాలను మోహరించారు. అత్యంత కర్కశంగా ఆ పిల్లల గొంతు బిసుకుతా ఉన్నారు. ఆ పిల్లల మీద అక్రమ కేసులు బనాయిస్తా ఉన్నారు. ఆ పిల్లల మీద భౌతిక దాడులకు పాల్పడతా ఉన్నారు. నేను అడుగుతున్నా రేవంత్ రెడ్డి, ఆ పిల్లలేమన్నా టెర్రరిస్టులా? ఆ పిల్లలేమన్నా సంఘ విద్రోహ శక్తులా? ఆ పిల్లలు తమ భవిష్యత్తును నాశనం చేయొద్దని, మా భవిష్యత్తు స్కిల్ యూనివర్సిటీలో కలిపి మీరు చెలగాటమాడొద్దని ఈ ప్రభుత్వంతో పోరాటం చేస్తున్నారు. ఇలా పిల్లలు రాష్ట్ర వ్యాప్తంగా బాధపడతా ఉన్నారు. ముఖ్యంగా ఈ రేవంత్ రెడ్డి విద్యాశాఖ మంత్రిగా ఉండడం మా దౌర్భాగ్యము. రేవంత్ రెడ్డి ఈ మధ్య మాట్లాడుతూ ఇంజనీరింగ్ విద్యార్థులంతా కూడా క్రిమినల్ వేస్ట్ అని మాట్లాడినాడు. అదే విద్యార్థులు ఏమంటున్నారంటే రేవంత్ రెడ్డి రాష్ట్రానికి ముఖ్యమంత్రి కావడం అంతకంటే క్రిమినల్ వేస్ట్ అని ఇలా విద్యార్థులు మాట్లాడుతున్న పరిస్థితి ఉన్నది. రేవంత్ రెడ్డి గారు ఇలా మమ్మల్ని ఎందుకు అరెస్ట్ చేశారు? మేము వరంగల్ పాలిటెక్నిక్ కాలేజీకి వెళ్లి ఆ పిల్లలతో మాట్లాడడం వల్ల మీకు వచ్చిన ఇబ్బంది ఏంది? ఆ పిల్లల బాధలు మేము వినడం వల్ల మీకు వచ్చిన ఇబ్బంది ఏంది? మీకు ఎవరు చెప్పినారు స్కిల్ యూనివర్సిటీలో కలపని? ఎవరైనా దరఖాస్తు ఇచ్చిండ్రా? అసలు వాట్ ఈజ్ స్కిల్ యూనివర్సిటీ? స్కిల్ యూనివర్సిటీ పిపిపి మోడల్, పబ్లిక్ ప్రైవేట్ పార్టిసిపేషన్ తో స్కిల్ యూనివర్సిటీ ఏర్పాటు చేసినారు. స్కిల్ యూనివర్సిటీకి గవర్నమెంట్ తో సంబంధం లేదు. ఇలా రాష్ట్రంలో ఉండే ప్రభుత్వ పాలిటెక్నిక్లను తీసుకుపోయి స్కిల్ యూనివర్సిటీలో కలపడం అంటే ప్రైవేట్ పరం చేయడం. ఆ పిల్లల్ని ఆగం చేస్తున్నావు. ఇలా పాలిటెక్నిక్ పిల్లలు 15,000 ఫీజు కడితే చదువు అయిపోతుంది. రేపు ప్రైవేట్ లో కలిపితే 5,000 సంవత్సరానికి, 3 ఏళ్లకు 15,000. రేపు మీరు స్కిల్ యూనివర్సిటీలో కలిపితే అడ్డగోలుగా ఫీజులు పెంచితే ఆ పిల్లల భవిష్యత్ ఆగం కాదా? ఏఐసిటి అనుమతితో వాళ్ళు పిల్లలు చదువుతున్నారు కనుక ఇంజనీరింగ్ లో సెకండ్ ఇయర్ డైరెక్ట్ గా పోయే అవకాశం ఉంది. రేపు నువ్వు స్కిల్ యూనివర్సిటీలో కలిపితే వాళ్ళ జీవితాలు ఆగమవుతాయి. ఇవాళ పాలిటెక్నిక్ ఈజ్ డిఫరెంట్, ఐటీఐ ఈజ్ డిఫరెంట్. నీకు అవగాహన లేక ఐటీఐతో పాలిటెక్నిక్ లను కలపడం వల్ల పిల్లల జీవితాలు ఆగమవుతాయి. ఇవాళ ఒక వరంగల్ పాలిటెక్నిక్ లోనే 10 మంది విద్యార్థులు టీసీ తీసుకున్నారు. ఇవాళ వాళ్ళ తల్లిదండ్రులు పాలిటెక్నిక్ కాలేజీకి వచ్చి వరంగల్లో ఈ రేవంత్ రెడ్డి పుణ్యమాని మా పిల్లల జీవితాలు ఆగమవుతున్నాయి, మా పిల్లలు పాలిటెక్నిక్ చదివితే ఎదగాకుండా అయిపోతారని ఒక్క వరంగల్ పాలిటెక్నిక్ లో 10 మంది తల్లిదండ్రులు టీసీ తీసుకొని పిల్లల్ని తీసుకొని ఇంటికి పోయిన పరిస్థితి ఏర్పడ్డది. రేవంత్ రెడ్డి ఇప్పటికైనా కళ్ళు తెరువు, చిల్లర బేసిజాలకు పోకు. నువ్వు కళ్ళు తెరిచి వెంటనే జీవో 97 రద్దు చేయాలని, పాలిటెక్నిక్ లను యథావిధిగా ప్రభుత్వంలోనే నడపాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. నువ్వేదో కమిటీ చేసినావు, ఈ కమిటీలు జాంతానై పిల్లలు ఒకటే చెప్తుండ్రు, కమిటీలు వద్దు. కమిటీ దేనికోసం? స్కిల్ యూనివర్సిటీలో కలపడం కోసం కమిటీ. కలవడానికే మేము సిద్ధంగా లేము. మేము ఈ పాలిటెక్నిక్లను ప్రభుత్వంలోనే కొనసాగాలని కోరుతున్నారు. ఇప్పుడు రేవంత్ రెడ్డి ఇంకో విషయం కూడా అడగదలుచుకున్నా. ప్రతిదానికి ఆంధ్రప్రదేశే ఆదర్శం, మీ గురువు గారే ఆదర్శం అంటావు కదా. ఆ ఆంధ్రప్రదేశ్ లోనే పాలిటెక్నిక్లను స్కిల్ యూనివర్సిటీలో కలిపి పొరపాటైందని, పిల్లల భవిష్యత్తు దెబ్బతింటదని నాలుక గర్చుకొని ఇప్పుడు ఆ పాలిటెక్నిక్లను తిరిగి స్కిల్ యూనివర్సిటీ నుంచి హైయర్ ఎడ్యుకేషన్ లో కలపడం జరిగింది. వాపస్ తెచ్చుకున్నారు. మరి మీ గురువు గారు నీ ఆదర్శంగా ఉండే ఆంధ్రప్రదేశ్ వెనక్కు తీసుకుంది కదా, నువ్వు కూడా వెంటనే వెనక్కు తీసుకోవాలని చెప్పి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. ఢిల్లీలో కూడా ఇది ఫెయిల్ అయింది. ఢిల్లీలో కూడా పాలిటెక్నిక్లను స్కిల్ యూనివర్సిటీలో కలిపితే అక్కడ కూడా ఫెయిల్ అయి ఢిల్లీ ప్రభుత్వం కూడా వెనక్కు తీసుకున్నది. మరి ఢిల్లీలో ఫెయిల్ అయింది, ఆంధ్రప్రదేశ్ లో ఫెయిల్ అయినాక ఇక్కడ ఎందుకు చేస్తున్నావు? అంటే ఇప్పుడు ఇవాళ స్కిల్ యూనివర్సిటీలో కలపడం అంటేనే ప్రైవేట్ లో కలపడం. ఇవాళ రేవంత్ రెడ్డి నేను కోరేది ఒక్కటే, అనవసరంగా ఈ పాలిటెక్నిక్ విద్యను ప్రైవేట్ పరం చేయొద్దు. నేను రాహుల్ గాంధీని కూడా అడుగుతున్నా,
రాహుల్ గాంధీ అంతటా పోయి ఉద్యమాలు చేస్తున్నావు, ఢిల్లీలో చేస్తున్నావు, బీహార్లో చేస్తున్నావు, మరి తెలంగాణకి ఎందుకు వస్తలేవు?